ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అక్క సార్, అంకుల్ చివరి కోరికేమైనా చెప్పారా? అదే వసుంధరని చదివించమని కానీ ఇంకా ఏదైనా? అది ఏమీ లేదు. తీసుకో వసుంధరా. వద్దు సార్, నాన్న ఖర్చంతా కంపెనీనే భరించింది. ప్రస్తుతానికి ఉన్నాయి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. వసుంధరా, నీకు ఏ కష్టం వచ్చినా ఇకపై నేనున్నానని గుర్తుపెట్టుకో. జానకి అక్క, మీరు వసుంధరకి తోడుగా ఉంటారు కదా? ఉంటాను సార్. నేను రేపు ఉదయం వస్తాను. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఏంటిది? వసు కోసం కొంచెం జావా పెట్టుకొని తెచ్చాను, కానీ తాగడం లేదు. ఇటు వసుంధర, జావెందుకు తాగలేదు? ఆకలిగా లేదు. అలా అంటే కుదరదు. నువ్వు తాగేదాకా నేనిక్కడే ఉంటాను. తాగు. థ్యాంక్స్. రేపు మళ్ళీ వస్తాను. వస్తానక్క. అలాగే సార్. వసుంధర, జాగ్రత్త. ఎక్కడికి? వసుంధర అక్కింటికా? అక్క ఒక్కతే ఉంది కదా, మీరు కూడా అక్కడి నుంచేనా? ధ్రువ సార్, మాకొక హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా. మీకు మ్యాజిక్ తెలుసు కదా, అలా ఏదైనా చేసి అక్క నవ్వేటట్టు చేయరా? నిన్నటి నుండి అక్క ఏడుస్తూనే ఉంది. సార్, అక్క బాధగా ఉంటే మాకు ఏడుపొస్తుంది. వసుంధర మళ్ళీ నవ్వుతుంది. మీతో సరదాగా ఉంటుంది. కొన్ని రోజులాగితే మీతో ఆడుకుంటుంది. నిజంగా? నిజంగా. మీరు అక్కకి ఫ్రెండా? అంతకంటే ఎక్కువ. అమ్మ చెప్పింది మీరు వసుంధర అక్కని పెళ్లి చేసుకుంటారు అని. నిజంగా చేసుకుంటారా? మీ అక్క ఒప్పుకుంటే తప్పకుండా చేసుకుంటాను. వసుంధర అక్క చాలా మంచిది.
ధ్రువ సార్, అక్కను వదిలేయొద్దు. అక్కకెవ్వరూ లేరు. నేను మీ అక్కతోనే ఉంటాను. వసుంధరకి తోడుగా ఉంటాను. మీరక్కని ఏడిపించకూడదు. బాగా చూసుకోవాలి. ప్రామిస్? ప్రామిస్. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? అసలు నా మనసులో ధ్రువ సార్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కదా. నువ్వు ఏ లోటు లేకుండా క్షేమంగా ఉండాలమ్మా. నాన్న ఉన్నా లేకపోయినా నేను మహారాణిలా చూసుకునే వాడితోనే నువ్వు ఉండాలి. అలా జరగాలంటే నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలమ్మా. లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. అమ్మా ఆనండి. అమ్మా, ఎప్పుడూ ఆ ఫోటో వైపే చూస్తూ కూర్చుంటారు కదా. డాన్స్ అంటే మీకంత ప్రాణం కదా. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు. మీలాంటి మంచి అమ్మతో ఎక్కువ కాలం ఉండే అదృష్టం నాకు లేదేమో. గ్రీష్మ మేడం కోడలుగా వస్తే నన్ను తీసేస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. మీరు మాట్లాడగలిగితే నా కోసం మాట్లాడతారని నాకు తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఏదొక రోజు ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకోసం నేను రోజూ ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. కానీ మీకు దిగులు అవసరం లేదమ్మా. ఇంతకుముందు మీ దగ్గర 6 ఏళ్లుండే సుజాత, తనే మిమ్మల్ని చూసుకోవడానికి వస్తుంది. నాకంటే మిమ్మల్ని బాగా చూసుకునేది కదా. మరి నన్ను మర్చిపోతారా అమ్మా? మీరు మర్చిపోరు, నాకు తెలుసు. భాస్కర్, మీరేంటిక్కడ ఈ టైంలో? ఏంటి? కంగారు పడాల్సిందేం లేదు సార్. మీ ఆఫీస్ దగ్గర మాట్లాడలేని విషయం ఇక్కడ మాట్లాడదామని వచ్చాను. చెప్పు భాస్కర్.
వసుంధర చాలా మంచిది సార్. చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగింది. చాలా అమాయకురాలు, కల్లా కపటం లేని పిల్ల. కాలేజీ వాళ్ళు తనని చదువుకోవడానికి సహాయం చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళు తనని చదివిస్తారు తప్ప తన తండ్రికి మందులు ట్రీట్మెంట్లు ఎవరిస్తారని ఆలోచించి తనకెంతో ఇష్టమైన చదువుని పక్కన పెట్టి కూలి పనిలో చేరింది. నా అనుకున్న వాళ్ళెవ్వరూ ఇప్పుడు తనతో లేరు. మేము ఓదార్చగలం కానీ ధైర్యాన్ని ఇవ్వలేం సార్. అది ఇవ్వాల్సింది తన చెయ్యి పట్టుకున్నవాడే. మీరు తనని పెళ్లి చేసుకుంటానని ఎస్టేట్లో అందరి ముందు చెప్పారు. ఇప్పుడు వసుంధరకి పెద్ద దిక్కుగా మీరు ఆ బాధ్యత తీసుకుంటారా అని అడగడానికి వచ్చాను సార్. ఇప్పుడే ఏం చెప్పదు సార్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన నిర్ణయం. ఉంటాను సార్. నేను వసుంధరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరిప్పుడు నీ నిర్ణయం చెప్పు. గ్రీష్మని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నీ ఇష్టం అమ్మా. అవును, నాకంటే ఇదంతా తెలీదు. తెలిసి నువ్వు కారు ఎందుకు దిగావు? లాక్ వేసుకుని లోపలే ఉండొచ్చు కదా. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? కలిసి వచ్చాము. మీకు ప్రాబ్లం వస్తే నేను ఎలా వదిలేస్తాను? చెప్పు. హలో సార్, బాగా బిజీ అయిపోయారు. ఫోన్లు ఎత్తడం మానేశారు. తమరికి పెళ్లి చూపులైన విషయం కూడా చెప్పలేదు. నాకే అక్కడికి వెళ్లే వరకు ఐడియా లేదు. ఎంగేజ్మెంట్ చేసుకునే ఉద్దేశం లేదు కదా? చెడగొట్టడానికి నీ దగ్గర ఏదైనా ప్లాన్ కానీ ఐడియా కానీ ఉందా? ఐడియా కాదు కానీ రీజన్స్ ఉన్నాయి. తను నీ లైఫ్ పార్ట్నర్గా కాదు కదా, నీ పక్కన నించొని ఫోటో దిగడానికి కూడా పనికిరాదు. మీ డ్రైవర్కి డబ్బులిస్తే దాని చరిత్ర మొత్తం చెప్పాడు. అప్పుడే పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ అయినట్టు ఆఫీస్లో అందరి ముందు బిల్డప్ ఇస్తోందంట. తను నిన్ను పెళ్లి చేసుకున్నాక డ్రైవర్ని పర్మనెంట్ చేస్తానని, మీ అత్తయ్య హెల్పర్ని పీకేస్తానని వార్నింగ్ కూడా ఇస్తుందంట. ఒక్క మాటలో చెప్పాలంటే తను చైర్మన్ ఆఫ్ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కావాలనే నిన్ను పెళ్లి చేసుకుంటోంది. కానీ వైఫ్ ఆఫ్ ధ్రువ అవ్వడానికి కాదు. పొరపాటున మీ అమ్మ మాట విన్నావో, నీ జుట్టు మీ అమ్మ జుట్టుతో పాటు మీ కంపెనీలో పనిచేసే వాళ్ళందరి జుట్టు దాని చేతుల్లో పెట్టినట్టే. పెళ్ళంటే మీ కష్టాలు సుఖాలు పంచుకుంటానని చెప్పడం, మీ లాభాలు షేర్లు కాదు మీతో నడుస్తానని చెప్పడం.
కారులో తిరగాలని కాదు, మీ ప్రతి బాధ్యతలో తోడుగా ఉంటానని చెప్పడం. అవి కేవలం కంపెనీలకి సంబంధించినవి కాదు. ఇది మీకు అర్థమైన రోజున పెళ్లికి మీ స్టేటస్కి ముడిపెట్టి చూడరు. అది మీ మనసుకి సంబంధించిందని తెలుసుకుంటారు. నాన్న, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. ఏమైంది నాన్న? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నా బట్టలు విస్త్రీ చేయొద్దని? ఇప్పుడు చూడ చేయగలిగింది. నా బంగారు తల్లి బాగా చదువుకుని పెద్ద కలెక్టర్ అవ్వాలంటే నేను ఈ పాట కూడా పని చేయకపోతే ఎలాగమ్మా? ఉండైతే మందిస్తాను. బంగారు తల్లి బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే నాన్న. తినమ్మా, కొంచెమైనా తినమ్మా. అత్తక్క, ఏమీ తీసుకోకుండా ఉంటే ఎలా చెప్పు? నాకు ఆకలిగా లేదక్క. ఇగో, ఇప్పుడు నువ్వు ఇది తినకపోతే నేనిక రానంతే. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. తిను, తినమ్మా, తిను. ఈ నీళ్ళు తాగు. ఇంకా చాలక్క. శంకరన్న పెద్ద కర్మ అయ్యే వరకు ఎవరో ఒకరు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఎవరూ తిరిగి చూడరమ్మా. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్లాంటేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ నీ విషయంలో ఒకటే అభిప్రాయం అమ్మా, నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలని. నాన్న చివరి కోరిక తీర్చాలని నాకు ఉందక్క. కానీ ధ్రువ సార్ని పెళ్లి చేసుకునే ఆలోచన కష్టంగా ఉంది. మనసు నిండా కార్తిక్ బావే ఉన్నప్పుడు ఎలా అక్క? గాయం చాలా గొప్పది వసుంధరా, అది అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. నాకు కొంచెం టైం కావాలక్క. అదిగో ధ్రువ సార్ వస్తున్నారు. వసుంధరా, ఏమైనా తిన్నావా? ప్రతిరోజు బలవంతంగా తినిపించాల్సి వస్తుంది సార్. తన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వసుంధరా, నీకు మేమందరం ఉన్నామని గుర్తుపెట్టుకో. వసుంధరా, నువ్వెందుకు ధ్రువ సార్ని నమ్మడం లేదు? కానీ ఇలాంటి మంచి మనిషి మన జీవితంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి. సార్,
ధ్రువ సార్. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, మీరు వసుంధర మీద చూపిస్తున్న అభిమానానికి మేమంతా రుణపడి ఉన్నాం సార్. వయసులో ఉన్న అమ్మాయి ఒంటరిగా ఈ ఎస్టేట్లో ఉండడం మంచిది కాదు సార్. తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే టైం వచ్చింది. నాతో వస్తానంటే తనని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానక్క. జానకక్క, మీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది. ఇంకో 2 రోజుల్లో నా నిశ్చితార్థం. నేను వసుంధరని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. తను సరే అంటే అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్తాను. నన్ను నమ్మండక్క. ఒక ఆడపిల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నా మోసం చేసే మనిషిని కాదక్క నేను. ఖచ్చితంగా ఇప్పుడైతే కాదు. అయ్యో సార్, మీ మీద మాకు అనుమానం లేదు. అయితే మీరే వసుంధరతో మాట్లాడాలక్క. నాకెక్కువ టైం కూడా లేదు. ఇంట్లో అమ్మ నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. వసుంధర, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నీకిష్టమైతే నాతో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తా. పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలోనే నిర్ణయిస్తారు. నీకు ధ్రువ సార్కి పైనే ముడిపడొచ్చింది. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారమ్మా. ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు. ధ్రువ, మీ కంపెనీలో చాలా మంది పనిచేస్తారు. ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు 365 డేస్ సరిపోవు. హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి కొన్ని ఉంటాయి గ్రీష్మ. అందరూ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. తను నాకు ఇంపార్టెంట్.